ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. 23వ తారీఖున గురజాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు మనవడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం పాదయాత్ర రథ సారథి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు 43వ జన్మదినం సందర్భంగా గురజాల గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కేక్ కటింగ్ కార్యక్రమం, తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమి పేషెంట్ రికార్డ్ అయితే గుంటూరు రాసిచ్చి అవి తట్టుకోలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ బంగారం ఉంది, ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్కి ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేయాలని, వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందించి దీవించాలని ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పార్టీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ మన లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన మన కూటమి పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటిగా హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న. లోకేష్ అన్న మనకి 2019 ముందు చూసుకున్నట్టయితే 14-19 చూసుకున్నట్టయితే ఒక నార్మల్ మినిస్టర్ గా, మనకు ఒక మినిస్టర్ గా, పంచాయతీరాజ్ మినిస్టర్ గా పనిచేశాడు. అప్పుడు ఆయన ఒక మంత్రిగానే పనిచేశాడు. మంత్రిగా పనిచేసి తండ్రి అడుగుజాడలో నుంచి నేర్చుకున్నాడు. ఆ రోజుల్లో 2019లో మన పార్టీ పోయిన తర్వాత 2019 నుంచి మొదలు పెట్టుకొని ఆ రోజు నుంచి ఆయన షైనింగ్ అనేది పార్టీకి, రాష్ట్రానికి, మొత్తానికి కూడా ఈ రోజు ఏ రకంగా ఉపయోగపడుతుందో చూస్తున్నాం. ముఖ్యంగా యువగలం, లోకేష్ యువగలం ఆ రోజు ఆ యువగలం మొదలైన రోజు నుంచి అదొక వరవడి అన్నమాట. రోజు రోజుకి ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కానీ కుప్పలుగా జనాలు ఆ వేవ్
తీసుకొచ్చి మన కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు రావడంలో ప్రముఖ పాత్ర పోషించింది. సో ఈ రోజు మంత్రి అయినప్పటి తర్వాత ఐటీ మినిస్టర్ అయితేమి, ఐటీ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే కృషి చేశారో, ఈ రోజు మన ఐటీ మినిస్టర్ గారు దావోస్ కానీ ఎక్కడ అవకాశాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏది కావాలంటే అది ఇస్తామని వాళ్ళని ఒప్పించి ఈ రోజు ఎన్నో రకమైన పరిశ్రమలు మన ఏపీకి తీసుకొచ్చే దాంట్లో ముఖ్య పాత్ర పోషించాడు. అదేవిధంగా మన కూటమిలో ఉన్న అన్ని పార్టీలతో సమన్వయంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు కూడా పవన్ అన్న అని సంబోధించుకుంటూ వాళ్ళిద్దరూ కలిసి కూడా సొంత అన్నదమ్ములాగా నడుస్తూ లోకేష్ బాబు అంత ఆప్యాయంగా ఉంటూ పార్టీ మొత్తాన్ని అటు బీజేపీ నాయకులు అమిత్ షా గారిని కానీ మోడీ గారిని కానీ మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.